ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఒక పక్క యుద్ధాలు, ఒక్కొక్క వైపు కరువు, గ్యాస్ కనెక్షన్స్ రావట్లేదు, గ్యాస్ అందట్లేదు, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే మళ్ళీ తర్వాత గ్యాస్ రాదని కాదు, కానీ చిన్న చిన్నగా మనకు అర్థమవుతుంది సైన్స్ అనేది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత సమాధానం లేదు, ప్రేమ తగ్గిపోతుంది, పాపం పెరిగిపోతుంది, మనుషుల మధ్య క్రైస్తవం మీద శత్రువులు పెరుగుతూ ఉన్నారు, ప్రభుత్వాలే ఎదురుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మన యొక్క వైఖరి ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఒకసారి మనం గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు ఒకసారి చదవండి. ఇదివరకు నేను గెలిచినైనను, ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొందుతున్నైనను నేను అనుకునట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అలాగే కొంచెం మనకి అర్థం అవడానికి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 1-2 వచనం చదువు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ ఈ 2 వచనాలు 2 కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండాలి, ఇంకా మన పని అయిపోయింది, దేవుడు మనం సెటిల్ చేశాడు, దేవుడు విశ్వాసంలో నడిపించాడు, ఇంక చాలు అని ఎక్కడా లేదు. చూసారా? ఇక్కడ ఆగిపోవద్దు, మీరు సాగిపోండి. ఇంకా మీరు ఆగిపోవడానికి కాదు దేవుడి యొక్క రక్షణ మీకు ఇచ్చింది, మిమ్మల్ని సాగిపోవడానికి ఈ యొక్క రక్షణ మీకు అనుగ్రహించాడు. ఈ పరుగు పందెం అనగానే మనకి ఏమవుతుందంటే స్పోర్ట్స్, అవే మనకి 90% అదే గుర్తొస్తుంది. మంచిదే, కానీ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. పరుగు పందెంలో 1 నిమిషం లేదంటే 1 సెకండ్ ఆగి తర్వాత వెళ్ళాలి అని మనం అనుకోకూడదు. అవకాశం ఉండదు, సమయం ఉండదు. అక్కడ ఉండేది 100 మీటర్ల పరుగు పందెంలో లేదంటే 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ఏముందిలే, చాలామంది నేనే ఎక్స్పర్ట్ని కదా అని చెప్పి 2 నిమిషాలు 2 సెకండ్లు నేను కొంచెం స్లో చేసినా కానీ నేను పరుగు పందెంలో గెలవడానికి అవకాశం ఉండదు. అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది పరుగు పందెం అనేది ఎప్పుడు మూమెంట్ జరుగుతూ ఉంటుంది, ఆగిపోయేది కాదు, సాగిపోయేది, ముందుకు వెళ్ళిపోయేది. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక కూడా అంతే. మీరు చిన్న వాటికి మీరు భయపడద్దు. ఇక్కడ చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదాము. ఓపికగా పరిగెత్తాలి అంటే సాగిపోవాలి. ఈరోజు నేను చెప్పదలసిన కాంటెక్స్ట్ అంటే ఆగిపోవద్దు, గురి వద్దకే సాగిపోవాలి, గురి వద్దకే పరిగెత్తాలి. అంటే ఇంగ్లీష్లో మనం చెప్పదలుచుకుంటే నెవర్ స్టాప్, కీప్ రన్నింగ్ టువర్డ్ ద గోల్. నెవర్ స్టాప్, కీప్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. మనకి ముందున్న దాని వేగిరపడాలి, ముందున్న దానికోసం వేగిరపడాలి. దేనికోసమైతే మనం ఈ యొక్క రక్షణలోకి వచ్చామో, దేనికోసమైతే ఈ యొక్క పరుగు పందాన్ని ప్రారంభించామో, ముందున్న దానికోసం మనం వేగిరపడాలి. ఇప్పుడు పరుగు పందెంలో రన్నర్ ఏవైతే ఉన్నారో, ఒక పరుగు ప్రారంభించినప్పుడు అతను పరిగెత్తడం తన కాంటెక్స్ట్ కాదు, పరిగెత్తాలి. తన యొక్క గోల్ ఏంటి? తన ముందు ఒక బహుమానం ఉంచబడింది, దాని దగ్గరికి వెళ్ళాలి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో త్యాగాలు చేస్తాడు, ఎన్నో అసలు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, స్ట్రెయిన్ అవుతూ ఉంటాడు, ఎంతో బాధపడుతూ ఉంటాడు. రాత్రి భవన్లో ప్రాక్టీస్ చేస్తాడు, డైట్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎన్నో తినాల్సింది తినకూడదు, జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాడు. ఇవన్నీ కూడా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటూ, కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కగా పరుగు పందెంలో చక్కగా పరిగెడుతూ ఉంటాడు.
ఇక పరుగు పందెంలో మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితం కూడా అలాంటిది. ఒకసారి ఒక గిన్నెలో మనం వాటర్ పోసి 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే ఎలా ఉంటాయి? అవి బాగానే ఉంటాయా చూడడానికి? మనం ఫ్రెష్గా మినరల్ వాటర్ పోసాం, దాంట్లో ఏమవుతాయి? నాచు బట్టి పచ్చగా అయిపోయి దాంట్లో పురుగులు పట్టిపోయి లేదంటే దోమలు పడిపోయి ఆ 15 రోజులకి ఆ వాటర్ పాడైపోతాయి. మనం దాన్ని చూడలేవు, ఇంకా స్మెల్ వస్తూ ఉంటాయి ఒక 10 రోజుల తర్వాత వెళ్తే. అదే ఆ నదిలో ప్రవహించే వాటరు అవి సంవత్సరాలు, వేల సంవత్సరాలు లేదంటే 100 సంవత్సరాలు అదే నదిలో ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ వాటర్ ఎలా ఉంటాయి? ఫ్రెష్గా ఉంటాయి. చాలామంది వెళ్ళి ఆ వాటర్ని తాగుతూ ఉంటారు. అన్ని రోజులు ఉన్న ఆ గిన్నెలో ఉన్న వాటర్ ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అది ఏమవుతుందంటే అవి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఆ వాటర్ మనం తాగలేము. మన జీవితం ఎలా ఉంది? నదిలో ప్రవహించే నీటిలా ఉన్నాయా మన ఆత్మీయ జీవితం? లేదంటే గిన్నెలో కాన్స్టెంట్గా ఒక ఇదే స్థిరత్వాన్ని కలిగి నిలిచిపోయే నీళ్ళలా ఉన్నాం మన ఆత్మీయ జీవితం? సార్ గమనించండి, అదే కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఇక్కడ 12వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నేను గెలిచినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవాలని. అంటే ఇక్కడ పౌలు పట్టబడ్డాడు. దమస్కు అనే ప్రాంతంలో యేసు దర్శనం చేత ఆయన పట్టబడ్డాడు. ఎందు నిమిత్తం ఆయన పట్టబడ్డాడు? సంఘాన్ని ఆయన హింసించేవాడు. సంఘాన్ని ఆయన చిత్రహింసలో పెట్టి సంఘాలను కూల్చేవాడు. ఎంతోమంది క్రీస్తు వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఈయన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి ఆయన సంఘాలను వాళ్ళని చంపుతూ, వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని కష్టపెట్టేవాడు. కానీ ఆయన దమస్కు ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు దర్శనం పొందుకున్న తర్వాత ఆయన జీవన విధానం ఎలా మారిందంటే, దేనికోసమైతే నేను పట్టబడుతున్నో దానికోసం నేను వేగిరపడుచున్నాను, దానికోసం నేను ముందుకి వెళుతూ ఉన్నాను, సాగిపోతున్నాను. దేనికోసం పట్టబడ్డావు? నువ్వు దేనికోసం పట్టబడ్డావు? అదే దానికోసమే. యేసుక్రీస్తు ఒక బహుమానం ఉంచాడు పరలోకంలో మన కోసం. దాన్ని సంపాదించాలి. బలా నా నమ్మకమైన దాసుడా అని నిన్ను అనాలి అన్న ఉద్దేశంతో పౌలు ఆ పరుగు పందాన్ని ప్రారంభించే ముందు అంటున్నాడు అనమాట. నేను అన్ని పౌలు యొక్క గ్రంథం రాసేటప్పుడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, శ్రమంలో ఉన్నాడు, ఎంతో మంది చాలా కొట్టబడ్డాడు, ఆయన అవమానిస్తున్నారు. ఫిలిప్పీ సంఘానికి ఒక ప్రశాంతంగా ఆయన ఎలా రాయబడుతున్నాడంటే, ఆయన దమస్కు ప్రాంతంలో ఆయన దర్శించిన విధానాన్ని దేవుడు మార్చాడు. ఆయన హృదయాన్ని మార్చేసింది. దేనికోసమైతే నేను పట్టబడుతున్నో అదే నన్ను, దానికోసం నేను పట్టుకోవడం వలనని నేను వేగిరపడుతున్నాను, సాగిపోతున్నాను, పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడు కూడా ఒక కోచ్ లాగా రా అని చెప్పి మనల్ని కబడ్డీ ఆడేవాళ్ళు కానీ లేదంటే బాక్సింగ్ ఆడేవాళ్ళు కానీ మీరు చూసినట్టయితే రన్నింగ్ చేసేవాళ్ళు లేదంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఒక కోచ్ ఉంటారు. మనకి టీం తరఫున ఒక కోచ్ ఉంటారు. ఇక 10 పాయింట్లు రావాలి, ఇంకా వదిలి కమాన్ అని చెప్పి అందరూ ఏం చేస్తారు, కోచ్ ఏం చేస్తారంటే నువ్వు చేయగలవు అంటాడు. కానీ మన దగ్గర రాడు, మన ప్లేస్లో వచ్చి మనల్ని ఏం చేయలేడు, మనల్ని మోటివేట్ చేయగలడు. కానీ చెప్పి ఆ కోచ్ మనల్ని మన దగ్గరకు వచ్చి మన యొక్క స్థితి ఏమిటో, మనం అప్పటికే అలసిపోయి ఉంటాము, మన స్థితి ఏమిటో తెలుసుకోలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా కాదు. నీ దగ్గరకు వస్తాడు, నీ గాయాలను కడతాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎందుకు పడిపోయి ఉన్నావు, నువ్వు ఎందుకు ఆ చివరి క్షణంలో పడిపోయి ఉన్నావు, ఆ గమ్యాన్ని నుంచి ఎందుకు చేరలేకపోతున్నావో ఆయన అర్థం చేసుకోగలదు. కాబట్టి ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఆదరణ పొందుకోవాలి. మనం పరిగెత్తే ముందు మనం దేనికోసమైతే మనం పట్టబడుతున్నామో మనం దానికోసమే పట్టుకోవాలని, దాన్నే పట్టుకోవాలని మనం పరిగెడుతూ ఉండాలి. పౌలు అదే అంటున్నాడన్నమాట. నన్ను ఆయన పట్టుకున్నాడు. అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే, నేనే ప్రభువుని ప్రేమించానండి, నేనే సంఘంలోకి వచ్చాను, నేనే ఫస్ట్, లేదంటే నేను మా కుటుంబంలో నేనే మొత్తగా నమ్ముకున్నాను అని చెప్పి గర్వపడుతూ ఉంటారు. కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు, దేవుడే మనల్ని పట్టుకున్నాడు, దేవుడే పరుగు పందెంలో నిన్ను మొదటగా ఉంచాలని ఆయన పూనుకొని నిన్ను ఈ సంఘంలో నేను స్థాపించాడు.
పరిగెట్టాలని, ముందుకు వెళ్ళాలని. నువ్వు ఆగిపోకూడదు. నువ్వు ఇంకా ఈ లోకంలో ఒక రాయిలాగా ఉండకూడదు. నువ్వు జీవంలాగా ముందుకు వెళ్ళాలని, పరిగెత్తాలని. ఒక అథ్లెట్గా, ఒక ఒలింపిక్లో ఒక రన్నర్ ఏ విధంగా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడో, నువ్వు కూడా ఒక ప్రైజ్ని పొందుకోవాలి, ఆ ట్రోఫీని పొందుకోవాలి. దేవుడు నీకు సహాయం చేస్తానని ఒక ఆధారకరమైన మాటలు తెలియజేస్తున్నాడు పరిగెత్తు. కాబట్టి 4 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ద 4 pillars ఆఫ్ రేస్. ఆత్మీయ పరుగుకు 4 పరిశుద్ధ స్తంభాలు. ద 4 హోలీ పిల్లర్స్ ఆఫ్ రేస్. నీకు హోలీ ఎందుకన్నాడంటే, మనం పరిగెత్తడం అంటే ఏదో మనల్ని గంట సేపు మోటివేట్ చేసి ఏదో ఒక అరగంట సేపు నేను 4 మాటలు చెప్తే పరిగెత్తడం కాదు. ఎందుకు ప్రయారిటైజ్ చేస్తున్నానంటే, హోలీ ఎందుకనంటే అంత పరిశుద్ధమైనది. ద హోలీ పిల్లర్స్ ఆఫ్ ద రేస్ అంటే ఈ యొక్క పరిశుద్ధ రేస్, ఈ యొక్క పరుగు పందెంలో 4 పరిశుద్ధ స్తంభాలు ఉన్నాయి. ఈ యొక్క కాంటెక్స్ట్లో ఏంటో అంటే, ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఈ 2 వచనాల్లో కూడా చాలా విలువైన సత్యాలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఈ సమాజానికి తగ్గట్టుగా ఈ పాడైపోయిన ఈ లోకంలో మన యొక్క వైఖరి ఎలా ఉండాలి, మన యొక్క జీవితం ఎలా ఉండాలి, మనం కూడా లోకానుసారంగా ఉండాలా, లేకపోతే దేవుని వైపు చూస్తూ ఇలాగ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలా అనేది కొన్ని విషయాలు మనల్ని మోటివేట్ చేయడానికి 4 స్తంభాలు. ద 4 pillars ఆఫ్ రేస్. ద ఫస్ట్ ఏంటంటే ద హంబుల్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే పరిశుద్ధమైన అసంతృప్తి. ద హోలీ లేకపోతే ద హంబుల్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఒక అసంతృప్తి ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తున్నాడు. పౌలు యాక్చువల్గా ఆయన ఎన్నో కొత్త నిబంధన గ్రంథంలో సగానికి పైగా పత్రికలు రాశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఆయన ఎన్నో ఆత్మలు రక్షించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు. పౌలు ద్వారా ఆయన ఎన్నో సంఘాలు స్థాపించి ఎంతోమందిని శిష్యులను రెడీ చేసి పౌలు ద్వారా ఎన్నో దేవుడు చేయాల్సిన గొప్ప కార్యాలన్నీ కూడా చేశాడు. కానీ ఇవన్నీ తెలుసు కదా పౌలు తెలిసి కూడా ఆయన మౌనంగా ఉండలేదు. నేను ఇంకా చేయవలసినవి ఉన్నాయి, నేను సాధించానని అనుకోవట్లేదు, నేను ఇంకా అన్నీ అనుభవించాను అని ఇంకా నేను ప్రశాంతంగా ఉంటానని అనుకోవట్లేదు. ఆయన అద్భుతాలు చేశాడు, సంఘాలను కట్టాడు, పత్రికలు రాయించాడు, ఓకే, శిష్యుల్ని రెడీ చేసుకున్నాడు. తిమోతి, యాకోబు వీళ్ళందరూ కూడా శిష్యులను రెడీ చేసుకున్నాడు. ఇంక నేను ఇంకా ఆరాంసీగా ఆయన హ్యాపీగా నేను ఉంటానని అనుకోవట్లేదు. ఇక్కడ 3వ వచనంలో మనం గమనించినట్లయితే 12వ వచనంలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఇదివరకే నేను గెలిచినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతున్నాను అనుకోవట్లేదు. అంటే దేర్ ఇస్ ఏ డిస్సాటిస్ఫాక్షన్, అదే ఒక ఆత్మీయ అసంతృప్తి. మన జీవితం ఎలా ఉంది? దేవుడు మనల్ని ఈ సంఘంలో స్థాపించాడు. నేను వాక్యానుసారమైన సంఘంలో ఉన్నాను, బాగానే ఉంది. నేను నలుగురికి వాక్యం చెప్తున్నాను, చెప్పగలిగే స్థాయిలో నేను వచ్చాను, బాగానే ఉంది. ఇంకా అంతేనా మన జీవితం? ఇంకా అయిపోయిందా? దేవుడు సెటిల్ చేశాడా? పౌలే ఎన్నో సంఘాలను కట్టి సగానికి పత్రికలుగా రాసి ఎంతోమంది ఆత్మలను రక్షించి ఎన్నో గొప్ప సంఘాలను ఆయన రక్షించాడే, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడే. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? 0 ఎన్నో జీరోలు పెట్టినా అది చాలా ఎక్కువనే మరి. కాబట్టి దేర్ ఇస్ ఏ డిస్సాటిస్ఫాక్షన్. మన జీవితంలో కూడా డిస్సాటిస్ఫైగా ఉండాలి. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఒక ఫస్ట్ పాయింట్లో మిస్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏముంది నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అనుకుంటారా? నో, నేను ఇంకా సాధించాలి, అరే జస్ట్ మిస్ అయింది అని ఒక 10 నిమిషాల పాటు ఎంతో మదనపడుతుంటాడు లోపల. నేను సాధించలేకపోయాను అని చెప్పి నెక్స్ట్ టైం ఇంకా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఇంకా ప్రాక్టీస్ చేసి దానికోసం ప్రయాసపడుతుంటాం. సో కాబట్టి మనం కూడా తెలిసి డిస్సాటిస్ఫాక్షన్, మన జీవితంలో కూడా అసంతృప్తి ఉండాలి. అసంతృప్తి లేకపోతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. ఇప్పుడు మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటే వేరే విషయం మనం తెలుసుకోలేదు. మన మనస్సాక్షిని మనం అలా ప్రిపేర్ చేయకూడదు. మన హృదయాన్ని ఇంకా నేర్చుకోవాలి, మనం ఇంకా ఏదో ఒక తపన ఉండాలి, ఇంకా నేను ఏదో చేయాలి. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ స్థిరపరిచాడు?
బయట ఏదో ఒక పెద్ద కమ్యూనిటీలోనో, లేకపోతే నేను మాట కాదు, నేను బయట కమ్యూనిటీలోనో లేదంటే రాజకీయాల్లో ఉంచవచ్చు కదా. రాజకీయాల్లో ఉంటే నేను పెద్ద ప్రవక్తగా, అదే పెద్ద స్పీకర్గా మారేవాడు కదా. దేవుడు ఈ సంఘాలను ఎందుకుంచాడు, లేదంటే ఈ సంఘాలను నేను పరిచయం చేయడానికి ఈ సంఘాలను ఎందుకుంచాడంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, ఇంకా చేంజ్ అవ్వాలి, టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రతిఫలం రావాలి, మార్పు చెందాలనే ఉద్దేశంతో పౌలు ఏమన్నాడంటే నేను ఇంకా నేను అయిపోయింది అనుకోవట్లేదు, నేను సాధించాను అనుకోవట్లేదు అని అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించాలి, ఇక్కడ మనలో ఆత్మీయ గర్వం ఉండకూడదు. ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నాయంటే దెర్ షుడ్ నాట్ బి స్పిరిచువల్ ప్రౌడ్నెస్. ఆత్మీయ గర్వం అనేది ఉంటే మనం మన యొక్క పతనానికి సోపానాలు వేసినట్లే, పతనానికి మెట్లు రెడీ చేసినట్లే, పతనం అయిపోతున్నాడు. కాబట్టి వీ షుడ్ నాట్ బి హ్యావ్ ద స్పిరిచువల్ ప్రౌడ్నెస్. మన ఆత్మీయ జీవితం మనం ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండటమే చాలా మంచిది. కాబట్టి మనం ఈ సమయంలో ఏం చేయాలంటే 1 కొరింథీ ఒకసారి బ్రదర్ చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నాడని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. ఇక్కడ తాను నిలుచున్నాడని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. చూడండి, జాగ్రత్త చెప్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎవరంటే మీరు అంతా నేను బాగానే ఉన్నాను, నేను నిలుచున్నానని చెప్పి మీరు అనుకోవద్దు, జాగ్రత్తగా పడకుండా ఉన్నట్లు జాగ్రత్త చూసుకోండి. దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఈ లోకము మిమ్మల్ని చిచ్చు పెడుతుంది, పాపం ప్రభావం అనేది ఉంది. ఎందుకంటే మనందరం కూడా పాప శరీరంలో ఉన్నాం. దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. మనం పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం కాబట్టి సాతాను వాడు సులువుగా చిక్కులు పెట్టి మన జీవితంలో ఏదో రకంగా మన ఆత్మీయంగా పడిపోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే వీ షుడ్ డిస్సాటిస్ఫై. అంటే మనం ఇంకా ఏదో చేయాలని బాధపడాలి, ఏదో చేయాలని బాధపడుతూ ఉండాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మోషే గురించి తెలుసు కదా. మోషే 18 గ్రంథంలో మోషే ఆయన ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు. బండ నుంచి నీళ్లను తెప్పించాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు బయటకు తీసుకురావడానికి మోషే ద్వారా దేవుడు సహాయం చేశాడు. అన్ని అద్భుతాలు చేశాడు కదా మోషే ద్వారా. మోషే దానికి సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. ప్రభువా, నీ మహిమ నాకు కనపరచు ప్రభువా, నేను అర్థం చేసుకోవాలి ప్రభువా, నేను తెలుసుకోవాలి ప్రభువా అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నాడు మోషే. మరి నీ వైఖరి ఎలా ఉంది? నీ ఒక వాక్యాన్ని తెలుసుకుంటే నేను ఇంకా తెలుసుకునేది బాగానే ఉంది అని చెప్పి నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతున్నావా? ఎందుకో నీ వాక్యం ద్వారా నేను ఇంకా మార్చబడాలి, ఈ వాక్యం నన్ను పట్టుకుంది, ఈ వాక్యం ద్వారా నేను నా జీవితంలో ఏదో మార్పు రావాలి, ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని పక్కన పెడుతున్నావా? కాదు. సో మన జీవితంలో అసంతృప్తి అనేది ఉంటేనే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పౌలు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే దేర్ షుడ్ బి ఏ డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ యొక్క దేవుడు ఈ లోకంలో వచ్చే దేవుని బట్టి మనం అసలు సంతృప్తి పొందకూడదు. ఈ లోకంలో మనకి ఇచ్చిన జాబుని బట్టి కానీ, ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధిని బట్టి, దేని బట్టి కూడా మనం సంతృప్తి చెందకూడదు. యాకోబు చూసారా, దేవునితో పెనుగులాడాడంట యాకోబు. ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు ఇస్తావా లేదా? దేవుడితో ఆయన ఒక సంభాషణ చేశాడు, పెనుగులాడాడు యాకోబు దేవుడితో. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నేను ఇంకా సాటిస్ఫాక్షన్ జరుగుతున్నా, ఇంకా నేను హ్యాపీగానే ఉన్నాను అనుకోవట్లేదు అని పౌలు అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆ సమయంలో గమనించాలి. ఒకసారి సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది? 35 degrees Celsius టెంపరేచర్లో ఉన్నప్పుడు వాటర్ తాగుతూ ఉంటాం కదా. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక అరగంట ప్రయాణం చేస్తే వాటర్ అవుతూ ఉంటుంది. ఎవరైనా స్పూన్ వాటర్ ఇస్తే మనం సాటిస్ఫై అవుతామా? లేదంటే లీటర్ వాటర్ హాట్ వాటర్ ఇస్తే సాటిస్ఫై అవుతామా? మనకేం కావాలి? చల్లటి నీళ్ళు కావాలి, కూల్గా వాటర్ కావాలి. ఇప్పుడు ప్రశాంతంగా మనం మంచిగా తాగుతున్నాం, తృప్తిగా మన దాహం తీర్చబడాలి. కాబట్టి మనందరం కూడా ఆత్మీయ దాహం కలిగి ఉండాలి. ఇంకా నేను చేయాలి,
ఇంకా నేను ఆయన తెలుసుకోవాలి, ఇంకా నేను ఆయన గురి దగ్గరికి వెళ్ళాలి అని మనం ఇంతవరకు ఆగిపోకూడదు. మన జీవితం దేవుళ్ళు ఆగిపోవడానికి గాడు మనల్ని స్టార్ట్ చేసింది ఈ యొక్క జర్నీ సాగిపోవడానికి. కాబట్టి ఈ యొక్క జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ద హోలీ ఫర్గెట్ఫుల్నెస్ అంటే మర్చిపోయేవి, వెనుక ఉన్నవి మర్చిపోవడం, వెనుకున్నవే మర్చిపోవడం. ద హోలీ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడం, అంటే అందుకనే ఫిలిప్పీయుల పత్రిక అదే కాంటెక్స్ట్లో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం 13వ వచనంలో చూసినట్లయితే 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోలేదు, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి. సో మర్చిపోవడం అనేది ఒక ఆర్ట్. మీ అందరూ తెలుసు కదా, మర్చిపోవడం అనేది ఒక ఆర్ట్. మనం అన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకో లైఫ్లో ఏమవుతుంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? మనం అన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది? దేవుడు అయిపోతాం, ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ద ఆర్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ అంటారు చాలా మంది. ఫర్గెటింగ్ అని మర్చిపోవడం అనేది ఒక ఆర్ట్. చాలా మంది ఇప్పుడు మనం ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం మీరు గమనించండి, సాయంత్రం హ్యాపీగా నిద్రపోయి లేచిన తర్వాత ఉదయాన్నే అన్ని విషయాలు గుర్తుంటాయని ఉంటాయి. అందుకనే ఉదయాన్నే చాలా మంది ఏమంటారంటే పొద్దున్నే లేచి చదవండి, పొద్దున్నే లేచి బైబిల్ చదువు, లేదంటే పొద్దున్నే 4 గంటలకి లేచి చదువు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ఎందుకని? మీరు పాతవి అప్పటికి మర్చిపోయి ఉంటారు కాబట్టి, మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ప్రశాంతంగా మీరు చదివినన్నీ కూడా మీ మైండ్లోకి ఎక్కుతాయి. కాబట్టి మనందరం కూడా వెనుకున్నవి మర్చిపోవాలి. పౌలు ఏమన్నాడంటే నేను వెనుకున్నవి మర్చిపోతున్నాను. ఇక్కడ 2 విషయాలు పౌలు మర్చిపోతున్నాడు. ఏంటంటే మొదటిగా ద పాస్ట్ గిల్ట్ అంటారు, రెండోదిగా పాస్ట్ అబౌట్ గ్లోరీ అంటే గత నేరభావం. అంటే పౌలు స్టెఫను చచ్చిపోవడానికి కారణం పౌలే. స్టెఫను రాళ్ళతో కొట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన చనిపోయాడు. దానికి ముఖ్య కారణం ఎవరంటే పౌలే. దాన్ని గుర్తుపెట్టుకోలేదు పౌలు. ఆ నేరభావం ఈయన మీద ఉంది. ఈయన చంపించాడు, డైరెక్ట్గా చెప్పాలంటే పౌలు చంపించాడు, కానీ పౌలు దాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఇంకా ఆయన ఆ హృదయంలో మదనపడేవాడు, అయ్యో నేను ఆ పాపం చేయకుండా ఉండాల్సింది చెప్పి ముందున్న పరిచర్య చేయలేకపోయే అవకాశం ఉండేది. కానీ వెనుకున్నవి మర్చిపోయాడు, ఆ నేరభావాన్ని మర్చిపోయాడు. కాబట్టి ముందుండి ఎంతో గొప్ప పరిచర్య చేశాడు పౌలు. అలాగే పౌలు ఒకవైపు స్టెఫన్ను చంపిస్తే, ఇంకొకటిగా మనం చూసినట్లయితే ఆయనకి మహిమ అంటే ఎంతో, ఆయన పరిచయుడు. ఆయన గమలాలీయుల దగ్గర ఎంతో పాదసేవ చేసి ఎన్నో నేర్చుకున్నాడు. ఆయన ఎన్నో ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకొని ఎన్నో పఠనాలు చేసి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నేర్చుకుని పాటించేవాడు పౌలు. పరిచయుడు, యూదుడు అని చెప్పాడు. 23వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, నేను పరిచయుడిని, నేను కమలాలయం దగ్గర నేను పాదసేవ చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్పి. అంటే ఆయన ఒకవేళ ఈ డిగ్రీలు, ఈ యొక్క చదువును అంతా గుర్తుపెట్టుకొని పరిచయం చేయగలిగేవాడా? ఆ యొక్క గ్లోరీ, ఆ మహిమను గుర్తుపెట్టుకొని నేను అన్నీ చదువుకున్నాను, నాకు ఇంకా సంఘంలో ఇలా విద్య లేని పాపలు చాలా మంది ఉన్నారు, నేనే మంచిగా చదువుకున్నాను, నేనే పాస్టర్ని, నేను అన్నీ చేయగలనని చెప్పి పరిచర్యలో ముందుకెళ్ళినట్లయితే ఆయన చేయగలిగేవాడా? మర్చిపోయాడు. ఆయన కొన్ని విషయాలు మర్చిపోయాడు. అన్నీ మర్చిపోకూడదు, అన్నీ మర్చిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కొన్ని విషయాలు మనం వెనకున్నవి మర్చిపోవాలి. మన పేద చాలా మంది ఏమని చేస్తారంటే మీరు మర్చిపోరు. గత 5 సంవత్సరాల క్రితం నేను తప్పు చేశాను, నేను తప్పు చేయకుండా ఉండాల్సింది అయ్యో అని చెప్పి ఇంకా దాన్ని గుర్తుపెట్టుకునే ఉంటారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ మేకా గ్రంథంలో ఒక మాట ఉంటాడు అనమాట. మేకా గ్రంథం 7:19లో నేను చదువుతాను, మీరు చూడొద్దు. ఆయన మరలా మన యందు జాలిపడును, వారి పాపాలన్నింటినీ సముద్రపు అగాధములో పడవేయును. మరలా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎంత పాపం చేసినా, ఎంత ఘోర పాపం చేసినా కానీ
ఆయన దగ్గర మనం వెళ్ళినప్పుడు, మన పాపాలను ఆయన క్షమించి మనం అడిగినప్పుడు ఆయన సముద్ర అగాధంలో పడేస్తారంట మన పాపాలను. మన పాపాలను మరలా గుర్తు చేసుకొని మన హృదయాన్ని గుచ్చుకోకూడదు. అర్థమైందా? మన మన పరుగు పందెంలో అథ్లెటిక్ ఆయన మర్చిపోవాలి కొన్ని విషయాలు. మా అన్న పక్కన అని చెప్పి అన్నవైపు చూస్తూ పరిగెత్తకూడదు. ఆయన మర్చిపోవాలి అన్నీ. నాకు తెలిసిన వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు అని చూసుకుంటా వెళ్ళిపోకూడదు. అన్నీ మర్చి నా పక్కన ఎవరు లేరు, నాకు కూడా అది ఉంటాయి, టార్గెట్ అదే అని చెప్పి పరిగెత్తుకుంటాడు. కాబట్టి చాలా విషయాల్లో మనం ఏం చేస్తామంటే గుర్తు పెట్టుకుంటా ఉంటాం, మరలా రేపుతూ ఉంటాం, మన హృదయాన్ని మనమే గుచ్చుకుంటూ ఉంటాం. నో, దేవుడు ఆల్రెడీ మన పాపాలను క్షమించాడు. వీఆర్ రైచియస్ పీపుల్, నీతిమంతులము కాదు, కానీ ఎవరి ద్వారా అయ్యామంటే యేసుక్రీస్తు ద్వారా మనందరూ కూడా నీతిమంతులం అయిపోయాము. కాబట్టి మనం డీక్రియేట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా వీ హావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్. మనం డీక్రియేట్ చేసుకొని నేను ఘోర పాపి కంటే పాపుల్లో ప్రధానమే మనం, కానీ యేసుక్రీస్తు ద్వారా మనందరూ కూడా ఎవరమంటే రాజులనే యాచక సమూహం. అనేకుడికి మనం సేవ చేసే ఒక రాజులనే యాచక సమూహంగా దేవుడు మనం మార్చాడు. కాబట్టి వెనక కూడా మనం మర్చిపోవాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ద హోలీ ఫోకస్, ప్రెసింగ్ టువర్డ్ ద గోల్, అంటే గురి యొక్క వైపే చూడటం. ద హోలీ ఫోకస్ అంటే ముందున వాటి వైపు వేగరపడటం అన్నమాట. ప్రెస్సింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ముందున వాటి కోసం వేగిరపడటం. వేగిరపడటం అనే మాటకి గ్రీకులో ఏముందంటే శరీరాన్ని ముందుకు వేయటం. అంటే ఒక పరుగు పందెంలో ఒక రన్నరు ముందుకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు, తన శరీరాన్ని ముందుకు ప్రెస్ చేసుకుంటూ ఉంటాడు, ముందుకు నెడుతూ ఉంటాడు. నేను ఇంకా నేను స్లోగా నడుస్తాను అనుకుంటున్నా, సరే శరీరాన్ని ముందుకు నెడుతూ, శరీరాన్ని బలంగా ముందుకు నెడుతూ, ఊపిరితిత్తులు ఒకవైపు మండిపోతూ ఉన్నా, చెమటలు కారుతూ ఉన్నా, ఇంకా శరీరం మీద బట్టలు ఉన్నా లేకపోయినా తన ముందు ఒకటే పరిగెడుతూ ఉండాలి. తన ఫోకస్ ఒకటే, టార్గెట్ ఒకటే. కాబట్టి మనం ఏం చేయాలంటే యూ హావ్ టు హోలీ ఫోకస్ చేయాలి. మన గురి వద్ద ఏంటంటే పరలోకం మన గురి. ఆయన పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కుడి పార్శ్వన కూర్చోవాలనే మన గురి. కాబట్టి మన శరీరాన్ని ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి తర్వాత పేతురు రాసిన మత్తయి సువార్తలో పేతురు నీటి మీద నడవడం జరుగుతుంది. ఎక్కడంటే 14వ అధ్యాయం. పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారు నా దగ్గర రా అని చెప్పి ఆయన రమ్మన్నప్పుడు, ఆయన చేపలో పట్టుకుంటూ ఉన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారు పడవలో వచ్చి నా దగ్గర రా అన్నప్పుడు ఆయన సరే అని చెప్పి, సరే యేసుక్రీస్తు చెప్పాడు కదా చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఆయన నడుస్తుంటాడు. ఆ అలల వైపు గాలి వైపు చూసినప్పుడు ఆయన ఏమవుతాడంటే మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, నువ్వు నా వైపే చూడు, నా వైపు చూసి నడువు అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడగానే యేసుక్రీస్తు ప్రభువు చూస్తూ ఉన్నప్పుడు ఈ అలల వైపు, ఈ యొక్క గాలి వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ నడుస్తూ సాగాడు వాటర్ మీద, నీళ్ళ మీద. అప్పుడు ఆయన నీటి మీద నడవడం సాగించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మనకి అబ్స్టాకిల్స్ వచ్చినా కానీ మన గురి ఒకటే, యేసుక్రీస్తు వైపు చూడడం, ఆయన వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో వేగిరపడాలి. కాబట్టి ఈ విషయంలో మనం జ్ఞాపకం తీసుకోవాలి. మనం ఒకసారి లూకాసు వార్త 9:62 యేసుక్రీస్తు ప్రభువు మంచి మాట అంటాడు. యేసు నాగిట మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడు ఎవడను దేవుని రాజ్యములకు పాత్రుడు వాడని వాడితో చెప్పాడు. ఇక్కడ గమనించారా? నాగలి చాలా వైపు, నాగలి మీద ఒకవైపు ఒకసారి చేయి పెట్టి నేను వెనక్కి వెళ్తాను, నేను మరలా వస్తాను, లేదంటే నా వల్ల కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? దేవుని రాజ్యానికి చేరలేరు. కాబట్టి ఈ యొక్క విశ్వాస పరుగు పందెంలో మనందరం కూడా అడుగు పెట్టాము. ఈ నాగటి మీద చేయి పెట్టాము. ఈ యొక్క పరిచర్య సువార్త అనే నాగటి మీద చేయి పెట్టాము. కాబట్టి మనందరం కూడా వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. మన ఫోకస్ ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు. మన గురి ఒకటే, ఆయన వైపు చూడాలి. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా అందుకనే నేనేమంటే లేజర్ ఫోకస్. మీరు లేజర్ ఫోకస్ చూసారా? లేజర్ ఫోకస్కి నార్మల్ లైట్ ఫోకస్కి ఎలా ఉంటుంది డిఫరెన్స్ గమనించారా? నార్మల్ లైట్ ఫోకస్ ఎలా ఉంటుంది? అన్ని వైపు ఉంటుంది.
కానీ లేజర్ ఫోకస్ ఎలా ఉంటుంది? ఒకవైపే ఉంటుంది. ఆ లేజర్ ఫోకస్ వల్లే మనకి ఫోకస్ ఉండాలి. లైట్ ఏదైతే ఫోకస్ ఒకవైపే ఉండి దాన్ని లేజర్ లైట్ వైపు చూడదు ప్రశాంతంగా. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు లేజర్ లైట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. జెట్ విమానం ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు లైట్లు ఒకవైపే లైట్ కలర్ఫుల్గా చూస్తున్నప్పుడు మనకి రమ్యంగా ఉంటుంది, చాలా చక్కగా చూడబోతుంది. అంటే ఎందుకంటే వాటి వైపు ఫోకస్ ఒకవైపే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఒకటే ఒక ఫోకస్ ఉండాలి. ఈ లోకం వైపు మనం వెళ్ళకూడదు. ఈ లోకం ఇంకా కొద్ది క్షణాల్లో, అంటే కొద్ది సమయంలో, కొద్ది సంవత్సరాల్లో, మనం చెప్పలేం కానీ టైము నాశనం అయిపోతుంది. మనందరం కూడా జీవం కలిగిన దేవుని బిడ్డలం. కాబట్టి జీవం వైపే మన ఆలోచన ఉండాలి. ఆయన పరలోకం వైపే మన ఆలోచన ఉండాలి. గురి ఎదుటే మన వైపు ఉండాలి, మన యొక్క ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 4వ వచనం చెప్పి ముందుకుందాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే ద హోలీ ఫ్యూచర్. అదే ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకై నేను పరిగెడుతున్నాను. బహుమానం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అంటే ప్రైజ్, ద ఫ్యూచర్ ప్రైజ్. ఏంటంటే ఆయన చేత మనం బహుమానాలు పొందుకోబోతున్నాం. దేవుడు సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఏదో వాళ్ళకి మెమరీగా, లేదంటే ఈ లోకంలో మెప్పులు పెంచుకోవడానికి ఒక రన్నరు ఎంతో కష్టపడతారు కదా, ఎన్నో ట్రోఫీలు సంపాదించుకుంటాడు కదా, మెడల్ సంపాదించుకుంటాడు కదా. అవి మీరు చూడండి, షోకేస్లో పెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత చూడండి, మంచిగా తొందరలు పెరుస్తాయా? దాని మీద దుమ్ము పడుతుంది, దాని మీద దోమలు ఏర్పడతాయి, బ్యాక్టీరియా వస్తుంది. అవి ఒక 10 సంవత్సరాల తర్వాత అవి పాడైపోతుంది, డస్ట్బిన్లో పడేస్తాయి. మనకి గుర్తుగానే ఉంటాయి అంతే. కానీ ఈ యొక్క వాడబారని స్వాస్థ్యం ఉంది. వాడబారని స్వాస్థ్యం అంటే ఎన్నడూ నశించుకొని స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో కాబట్టి ఎటర్నల్ ప్రైజ్ని, హోలీ ఫ్యూచర్ని మనకి అనుగ్రహిస్తుంది. దానికోసం సిద్ధపరచాడు. నేను వెళ్ళి మీకు నివాస స్థలాన్ని సిద్ధపరుస్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా వీఆర్ నాట్ అలోన్ పర్సన్స్. మనందరూ కూడా ఒంటరి వాళ్ళం కాదు. ఈ లోకాన్ని చూసినప్పుడు మనం ఒంటరి వాళ్ళు అయిపోతాం. ఈ లోకం వైపు చూసినప్పుడు వాళ్ళు మనల్ని చూసే విధానాన్ని బట్టి మనం ఒంటరి వాళ్ళమే. కానీ దేవుడి వైపు చూసినప్పుడు మనం ఎవరు అంటే రాజులనే యాజక సమూహం. మనందరం కూడా పరలోకానికి వెళ్ళబోతున్నాము. మనం దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆ ప్రేమను పట్టుకోవడానికి, ఆ ప్రయాసపడడానికి మనం దేవుడు మనల్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఒకసారి 1 పేతురు చదవండి. 1 పేతురు 5:4 ఒకసారి గమనించినట్లయితే, గొర్రె పిల్ల ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. చూడండి, ప్రధాన గొర్రెల కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడిపోని మహిమ కిరీటం పొందుతున్నారు. వాడిపోని మహిమా కిరీటం. చూడండి, బ్లెస్డ్ గ్లోరీ థ్రోన్. అంత పెద్ద గొప్ప రక్షణ కవచాన్ని మనకు దేవుడు అనుగ్రహించి ఇంకా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, వాక్యం ద్వారా మనల్ని సంధి చేస్తూ, దేవుడితో మంచి సమాధానపరుస్తూ, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చి ప్రార్థన చేసుకుంటూ ఇలా దేవుడు మనల్ని ఇలా కన్సల్ట్ చేస్తున్నాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఆ వాడవారిని ప్రాంతంలోకి వెళ్ళి వాడవారిని స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. నువ్వు ఆ కిరీటాన్ని పెట్టుకొని ఆ దేవుడు నీ మీద పెట్టి బలానా నమ్మకమైన దాసుడా అని నిన్ను అనాలని. ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవడానికి. పరలోకంలో పేతురు పరలోకపు గేట్ దగ్గర నిలబడి కూర్చొని ఉంటున్నాడు అన్నమాట. చాలామంది వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొచ్చి వెళ్తున్నారు లోపల. ఒక ధనవంతుడు వచ్చారనమాట. ధనవంతుడు వచ్చి అయ్యా నేను కూడా లోపలికి వెళ్తానని చెప్పి ఆ టికెట్ లోపల ఇచ్చి ఆయన రక్షణ టికెట్ తీసుకెళ్ళి లోపలికి ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళే ముందు మరి
పేతురు అన్నాడు అనమాట, లోపలికి వెళ్ళాలంటే 1000 పాయింట్లు మీకు ఉండాలండి. మీరు ఈ లోకంలో జీవించారు కదా, భూమి మీద జీవించారు కదా, మీరు మీ జీవన విధానంలో మీ జీవితాంతం కనీసం మీరు 1000 పాయింట్లను మీరు సంపాదించుకుంటే లోపలికి వెళ్ళడానికి మీరు అర్హులు అని అంటాడు. అప్పుడు ధనవంతుడు ఏమన్నాడంటే, నేను మంచి భక్తి పరునండి, నేను మా ఇంట్లో మా భార్యను రక్షించుకున్నాను, మా పిల్లలను రక్షించుకున్నాను, వాళ్ళందరినీ నేను మంచి రక్షణలో నడిపించాను, మేము హ్యాపీగా ఉన్నాము, దేవుడి సంఘంలో మేము పరిచయం చేస్తామండి అని చెప్పి అన్నప్పుడు, సరే నీకు ఒక పాయింట్ వేస్తానని చెప్పి ఒక పాయింట్ ఇచ్చాను పేరు. సరే మళ్ళా నేను చాలా వేల కోట్లు నాకు ధనం ఉంటే చాలామందికి పంచానండి, నేను అనేక పేదవాళ్ళకి నేను సహాయం చేస్తాను, నేను చాలామంది దాన ధర్మాలు చేస్తాను, చాలామంది నా దగ్గర వస్తుంటారు, అడుగుతుంటారు, నేనే ఇస్తానని చెప్పి ఆ ధనవంతుడు అన్నప్పుడు, సరే మంచిది ఇంకొక పాయింట్, ఇంకేం చేసావు అన్నప్పుడు ఆయన దగ్గర మాట్లాడలేదు. ఇన్ని చేశాను కదా, నాకు 2 పాయింట్లు వచ్చినాయి 1000 పాయింట్లకి, మరి మిగతా 990 పాయింట్లకి నేను ఏం చెప్పాలి అనుకొని, అయ్యో నేను ఇట్లా అయితే నేను లోపలికి వెళ్ళలేని, దేవుడి కృప కావాల్సిందే అని చెప్పి ఆయన అనుకుంటున్నప్పుడు వెంటనే పేతురు ఒక్కమానికి 1000 మార్కులు వెళ్ళిపో లోపలికి అని చెప్పి పంపించారు. అర్థమైందా? అంటే మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా కానీ మనం లోపలికి వెళ్ళడానికి అర్హులు కాదు. కేవలం దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం మనకు ఉంటేనే మనం లోపలికి వెళ్ళడానికి, ఏదైనా సాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి చివరిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఒలింపిక్స్లో 1968 అనే సంవత్సరంలో జాన్ స్టీఫెన్ అక్వారీ అనే ఒక ఒలింపిక్ అథ్లెటిక్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, పరుగు పందెంలో ఆయన చాలా ఎక్స్పర్ట్. కానీ ఒక 1968 అనే సంవత్సరంలో పరుగు పందెం పెట్టినప్పుడు ఆ మారథాన్, అంటే ఒలింపిక్ మారథాన్ అనే వెళ్ళరు కదా 4 సంవత్సరాలకు ఒకసారి, ఆ 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టినప్పుడు ఆ పరుగు పందెంలో ఈయన కూడా పాల్గొని ఎన్నో 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి పాల్గొన్నాడు. ఈయన కూడా అందరితో పాటు వచ్చాడు, ఈయన కూడా పాల్గొని రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఏదో ఆయనకి దెబ్బ తగిలింది, పడిపోయాడు, కాలు స్కిడ్ అయిపోయి పడిపోయి మళ్ళా పైకి వచ్చి నేను మళ్ళా పరిగెత్తాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. అయినా వల్ల కావట్లేదు, పడిపోయాడు, రక్తం కాలుతుంది. మిగతా ముందున్న వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. ఎవరైతే గెలిచారో అందరూ ట్రోఫీ పట్టుకొని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఈయన మాత్రం ఆ గాయాలతో రక్తంతో ఇంకా పైకి లేవడానికి ట్రై చేస్తున్నాడు. చిన్నగా లేస్తున్నాడు. చిన్నగా లేచి చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బహుమానాలు తీసుకొని ఆ యొక్క ఫస్ట్ సెకండ్ పర్సన్స్ వచ్చి గ్రౌండ్ చుట్టూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అక్వారీ అనే పర్సన్, జాన్ స్టీఫెన్ అక్వారీ, మళ్ళా ఆయన పరుగుని ఇంకా ఆపకుండా ప్రయత్నం ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నాడు. అరే గెలిచాడు కదా, ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది, మళ్ళీ నువ్వు ఎందుకు నడుస్తున్నావు, ఎందుకు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవచ్చు కదా, బయటకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి అక్కడున్న రిపోర్టర్ అడిగినప్పుడు మైక్ పట్టుకొని, నేను మా దేశం నుంచి టాంజానియా అనే ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన. టాంజానియా అనే ప్రాంతం నుంచి వచ్చి నా దేశం వాళ్ళు ఈ పరుగు పందాన్ని మొదలుపెట్టమని చెప్పారు. ఇంకా మొదలుపెట్టి నేను ఓడిపోతే ఆగిపోమని చెప్పలేదు, ముగించమని చెప్పారు. ఈ యొక్క 500 మైళ్ళు ఈ యొక్క పరుగు పందెంలో నేను ఇంకా ఆగిపోకూడదని చెప్పారు వాళ్ళు. నేను పరుగు పందెం ముగించాలి, కడముట్టించాలి, అంటే ముగించాలి. చివరి వరకు నేను ఆగిపోయినా, పడిపోయినా, కింద పడినా, లేచినా చివరి వరకు నేను పరిగెత్తాలి అని చెప్పి ఆ దేశం వాళ్ళు నన్ను ప్రిపేర్ చేసి పంపించారండి. నేను అలాగే నడవాలి కదా అని చెప్పి రిపోర్టర్కి రాసింది. ఆ రిపోర్టర్కి ఆన్సర్ ఇచ్చాడు. ఆ యొక్క అక్వారీ అనే పర్సన్ చూడండి ఎంత కమిట్మెంటో. పడిపోయినా కానీ మరలా గాయాలు కట్టుకొని మరలా పైకి లేచి ఆ పరుగు పందాన్ని కడముట్టించాడు. కాబట్టి మనలో కూడా మన పరిస్థితి ఎలా ఉంది? అందుకనే పౌలుతో తిమోతితో ఏమంటాడంటే, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, కాబట్టి పౌలు ఆ మాట అనగలిగాడంటే ఎంత ధైర్యం, ఎంత సాహసం, ఎంత క్యాపబిలిటీ ఉంటే అనగలిగాడు.
నువ్వు అనగలవా మాట? నేను నా పరుగు కడముట్టించాను అని అనగలవా? నేను అనగలనా? కాబట్టి మనం ఏం చేయాలంటే డిస్సాటిస్ఫాక్షన్ అవ్వాలి. తర్వాత ఆనవైపు వెనకను మర్చిపోవాలి. తర్వాత వెనకను మర్చిపోయి దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించాడే అని హ్యాపీగా ఆరాంసీగా ఉండకూడదు. డిస్ట్రాక్షన్ అవుతూ దేని వైపు చూస్తూ ఆయన వైపు పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూస్తూ పరిగెత్తగలం. కాబట్టి ఒక్కసారి మనం గమనించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ పరుగు పందెంలో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో నీవున్న ప్రాంతంలో నేను సంఘానికి వచ్చే ఒక ఆదివారపు విశ్వాసిగా ఉన్నానా, లేకపోతే ఇంట్లో నేను బాగానే ఉన్నాను, ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతున్నాను, ఒక మంచి క్రైస్తవుడిగా ఇంట్లోనే ఉంటున్నాను అంటే సరిపోతుందా? అదేనా పరుగు పందెం? ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాల్సింది. అనేక ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభించాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి మన వైఖరి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. అందరూ సొంత కార్యాలు చూసుకున్నారు కానీ దేవుడి కార్యాలు చూచట్లేదని చెప్పి దేవుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని బలవంతం చేయట్లేదే కానీ మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు నా కోసం ఎందుకు పని చేయట్లేదు? దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఎంతో అట్లీస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు అంటే పరిపందం అనేది ఏదో గ్రౌండ్లో తిరిగేది కాదు, మార్నింగ్ చేసే వాకింగ్ కాదు, మనం లేదంటే నైట్ చేసే వాకింగ్ కాదు, జాగింగ్ కాదు. పరిపందం అంటే మన మైండ్, మన ఆలోచన విధానం, మనం ప్రిపేర్ చేసుకునే విధానం, మన పరిచర్య ఎలా ఉంది, మన స్థితి ఏంటి, గత 5 సంవత్సరాల క్రితం నా యొక్క విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇస్ దేర్ ఎనీ ప్రోగ్రెస్ అని మనం మార్పులు వేసుకోగలగాలి. అప్పుడే మనం మార్పులు వేసుకుంటే తెలిసే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడ వేసిన పొంగలే అక్కడ ఉంటుంది. కాబట్టి ఒకసారి మన యొక్క పరుగు పందెం గురించి ఆలోచిద్దాం. ఇక్కడే కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంటకు ఒకసారి ఏంటి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నేను ఈ కంపెనీలో ఉన్నాను, నా యొక్క పరిస్థితి ఏంటి అబ్జర్వ్ చేయాలి. బట్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అక్కడే ఉండి ప్రార్థన చేయండి, ప్రభువా నా పరిస్థితి ఏంటి. ఎందుకంటే మనం ఏం చేసుకుంటామంటే చాలామంది డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం, నేను ఏం గొడవ నాదేముంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నిన్ను అక్కడ నిలబెట్టింది దానికోసం. అనేకులు ఒకవేళ నీ చుట్టుపక్కల వారు నీకు సువార్త చెప్పేటప్పుడు నీకు ఎవరైతే సువార్త చెప్పారో దేవుడు నిలబెట్టకపోతే నీకు ఆ సమయంలో సువార్త అందేది కాదు. నీకు ఆ సమయంలో దేవుడు సువార్త అందకపోతే నువ్వు రక్షించబడేవాడు కాదు. ఇంకా నువ్వు ఆ రాయిలాగే ఇంకా లోకంలో ఉండేవాడు. నిన్ను జీవం పోసి, నువ్వు చనిపోయిన నిన్ను జీవం పోసి మరలా సంఘంలో స్థాపించి విశ్వాస యాత్రలో ముందుకు తీసుకెళ్తున్నాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలంటే ఓపికగా ఇంకా వెనుకను మరిచి దేవుని వైపు చూస్తూ ఇంకా ఆ సంతృప్తితో అన్ని నేను సాధించాను అనుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితానికి రిటైర్మెంట్ లేదు. 60 సంవత్సరాలు దాటింది కదా అని చెప్పి ఇంకా కూర్చోడానికి వీలు లేదు. మనకి సాహసం, మనకి చేయగలిగినంత క్యాపబిలిటీ బట్టి మనం చేస్తూనే ఉండాలి. పాసిబిలిటీ ఎక్కడైతే ఉందో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణలోకి మిమ్మల్ని తీసుకొచ్చింది ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి. ఈ రక్షణలోకి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఈ రక్షణలోనే ఉండడానికి కాదు, ఇంకా మిమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళాలి, సాగిపోవాలి, ఇంకా పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి, అనేక బహుమానాలు మీకోసం ఉన్నాయి అని దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీ గాయంలో కట్టేవాడు ఆయన. మీరు ఒంటరి వారు కాదు, దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు, నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. అలాగా మనం ప్రతిరోజు కూడా పౌలు యొక్క జీవిత విధానం. చాలామంది ఈ రోజు ఏం చేస్తారంటే చాలా చిన్న మిస్టేక్ కాదు కానీ పెద్ద మిస్టేకే దైవ సేవకులతో లేకపోతే పరిచయం చేసే వారితో కంపేర్ చేసుకుంటారు. ఆ పాస్ట్ ఎట్లాగా ఆయన వాళ్ళు ఇంకా మంచుకుంటారు, ఆయనతో పోల్చుకుంటూ ఉంటారు. ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ఆయన ఎంత కష్టపడ్డాడు, మంచిదే. కానీ పౌలు చూడండి ఎన్నో సంఘాలు కట్టాడు, ఆయనతో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎంత చూడండి. కాబట్టి వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద గాడ్. దేవుడితో, యేసుక్రీస్తు ప్రభువుతో మనం కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా రూపాంతరం చెందడానికి, మనం ఈ యొక్క రూపాంతరం చేసే ప్రయత్నం అంటే పరిశుద్ధపరచబడే కార్యక్రమంలో ఉన్నాం ప్రజలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మనం మారాలి. ఆయన అట్లీస్ట్ ఆయన ఆలోచనలాగా, ఆయన జీవన విధానంలాగా మనం మారాలంటే ఈ యొక్క పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలి, గురువైపే మనం చూసి పరిగెత్తాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకొని అలాగే మనం జీవితం యొక్క ప్రతిబంధంలో పరిగెత్తాలని నేను కోరుకున్నాను. వాక్యం దేవుడి నుంచి